అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. గౌరవం లేని పలకరింపు, మర్యాద లేని మాట, సంతోషం లేని సంపద, ఆరోగ్యం లేని జీవితం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మరి వీటన్నిటికీ మూలం మనం ఆరోగ్యంగా ఉండటం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలం, దేన్నైనా సాధించగలం. మరి మీ అందరూ ఆరోగ్యంగా, బలంగా, ఆనందంగా ఉండడానికి కోసం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో అద్భుతమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్ని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందిస్తున్నారు. మరి ఈరోజు కూడా ఎవరి కోసం ఏం తయారు చేయబోతున్నారు అడిగి తెలుసుకుందామా? హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నా? నేను కూడా చాలా బాగున్నాను. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? సో ముఖ్యంగా మనకి వేసవి కాలంలో విరేచనాలు అంటూ, కడుపులో మంట అంటూ, తల తిరగడం అన్నట్టు రకరకాలమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కాదు, కానీ జస్ట్ వాతావరణం అధిక వేడి ఉండడం వల్ల మనకి వస్తుంటాయి. అండ్ నోటికి రుచిగా లేకుండడం వల్ల. సో వీటన్నింటిని సమస్యలకి చెక్ పెట్టడానికి ఒక మంచి సులభమైన రెసిపీ మనం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? అదే మామిడికాయ పచ్చి పులుసు. మామిడికాయతో పచ్చి పులుసు తయారు చేసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మామిడికాయ పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మామిడికాయ గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, సైంధవ లవణం, కొత్తిమీర, కరివేపాకు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ముందుగా ఎలా తయారు చేయాలి, వాటి వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఏం చేద్దామంటే, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి అన్ని మనం చేతితోటి చక్కగా మిక్స్ చేసుకున్నాం. మామిడికాయ గుజ్జు తప్ప మిగతా అన్ని మిక్స్ చేసుకున్నాం. ఓకే, ఇది ఇక్కడ పెట్టేసుకుందాం. మనము ముందుగా ఏదేమంటారు? ముందుగా ఉల్లిపాయలు వేసేద్దాం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు మనం ఇక్కడ బౌల్ పెట్టుకున్నాం కదా, దీంట్లో ఏం చేద్దామంటే ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తీసుకున్నాము. ఈ కప్పు చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఆ ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకున్నాం. పచ్చిమిర్చి ముక్కలు మొత్తం వేసినా? మొత్తం వేసాం. సో పచ్చిమిర్చి ముక్కలు ఏంటంటే ఒక రెండే చూడడానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి, రెండు మధ్యలోకి కట్ చేసి దాన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాము. చాలా బాగుంటుంది అలా తింటే కనుక పచ్చి పులుసు. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం కాబట్టి మనం జస్ట్ ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. సో ఇప్పుడు సగం వేసేనా? ఓకే, చివరిలో మళ్ళీ పైన గార్నిష్ కోసం ఇంకొంచెం వేసుకుందాము. తర్వాత కరివేపాకు మొత్తం కొన్ని రెబ్బల్ని ఇది కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. కొత్తిమీరను కూడా మొత్తం వేసేసుకున్నాం. ఓకే, అలాగే కొత్తిమీర కూడా మొత్తం వేసేసుకుందాము. జీలకర్ర కొంచెం, అంటే ఒక హాఫ్ మనకి చేతికి అంత. సో ఇదిగో ఇది ఇంత జీలకర్ర ఇంత వేసేసుకున్నాం. ఇవన్నీ వేసేసుకొని దీనికి తగినంత ఉప్పు, ఇది కూడా తగినంత సైంధవ లవణం వేసుకుంటున్నాము. తగినంత. సో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని ఎక్కువే వేసుకోవచ్చు. మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది ఏం చేద్దామంటే చేతితో మంచిగా మిక్స్ చేసుకుందాం. మామూలుగా స్పూన్తో కలిపేస్తే ఏంటంటే కలవదనమాట. మనం జస్ట్ దీంట్లో ఉండే రసం అంతా రావడానికి ఇలా కొంచెం చేతితో మ్యాష్ చేసుకోవాలి. ఓకే, ఇలా మ్యాష్ చేసేసుకున్నాం కదా. ఇంకా చెయ్యాలో సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ మనం మామిడికాయ ముక్కలను చక్కగా కట్ చేసుకొని గుజ్జులాగా చేసేసుకొని పెట్టుకున్నాం కదా, పేస్ట్ లాగా. సో ఈ ఉడకబెట్టేసుకున్నాం అనమాట. ఉడికించినటువంటి ఈ మామిడికాయ గుజ్జుని మనం ఇప్పుడు దానిలో వేసేసుకున్నాం. సో తొక్క తీసేసుకొని జస్ట్ కొద్దిగా నీళ్ళల్లో మామిడికాయను పెట్టేసుకొని 2-3 విజిల్స్ లేకపోతే విడిగా ఉడకబెట్టుకున్నా సరిపోతుంది. మంచిగా మెత్తగా ఉడికిపోతుంది కదా, దాన్ని మెత్తగా ఇలా పిండితే మనకి ఇలాగ గుజ్జులాగా వస్తుంది అనమాట. దీన్ని మొత్తం వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం నీళ్ళు కూడా మనం వేసుకుందాం. పచ్చి పులుసు అనుకున్నాం కదా, సో మనం నీళ్ళు దానికి తగినట్టుగా పోసేసుకోవాలి. ఓకే, ఇలాగా
మామూలుగా అయితే పచ్చి పులుసు అంటే నాకు తెలుసు అదేంటంటే చింతపండుతో మనము పచ్చి పులుసు తయారు చేస్తాము సాధారణంగా. ఇంట్లో కూడా మనకి తయారు చేసే ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది, జస్ట్ చింతపండు నానబెట్టేస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి మరింత ఆరోగ్యంగా ఉండడానికి కోసం మామిడికాయతో చేస్తున్నాము. చేయడం మూలాన అలా తీసుకోవడం మూలాన ఎలాంటి ఆరోగ్యం బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అనేది మేడం అడిగి తెలుసుకుందాము. సరిపోతుందా ఇంకొన్ని నీళ్లు పోయాలా? సరిపోతుంది, కొంచెం మనం కొంచెం మిక్స్ చేయాలి. ఓకే, ఇలా తయారు చేసేసుకుందాం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఏం చేద్దామంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని పైనుంచి వేసుకుందాము అని అనుకున్నాం కదా. సో మిగిలిన ఫ్లేక్స్ని ఏంటంటే కొంచెం జస్ట్ పైనుంచి గార్నిష్ చేసుకుందాం అనమాట. చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడు కొత్తిమీరతోనే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి వాటితో కూడా గార్నిష్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేడం చూస్తుంటేనే ఇది నాకు ఇది పచ్చిపులుసు కదా, మామిడికాయ పచ్చిపులుసు అనిపించట్లేదు, ఇదేదో సూప్ ఏమో టక్కు మంది తాగేయాలనే ఫీల్ కలిగింది. ఇదిగోండి ఇప్పుడు తయారు చేసేసాను, మీ ముందర పెడతాను. ఇప్పుడు ఎవరెవరు తీసుకోవాలి, ఎందుకు, ఏమిటి, ఎలా? ఎగ్జాక్ట్గా. సో చూసారు కదా, 5 నిమిషాలలో మనకు అయిపోతుంది అనమాట ప్రొసీజర్. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ మనం మామిడికాయని మంచిగా ఉడికించుకొని పెట్టుకోవాలి అంతే. ఇది ముఖ్యంగా మనకి ప్రకృతి ఎప్పుడైనా మనకు ప్రాబ్లం ఇచ్చిందంటే దాంతోపాటు సొల్యూషన్ కూడా ఇస్తుంది. సో ఎండాకాలంలో వడదెబ్బ తగిలినప్పుడు మనకి ఎలాంటి ప్రమాదాలు అంటే ఎలాంటి ఇబ్బందులు కలుగుతామో దానికి ఆల్రెడీ మనకి ఇది సొల్యూషన్ అని చెప్పొచ్చు అనమాట. సో ప్రకృతి అంటే అందుకే నేను నేచర్లో వచ్చేటువంటివి సీజన్ వైజ్ వచ్చేటువంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎందుకు తినాలన్నా అంటే అందుకోసమే. ఎందుకంటే ఆ కాలంలో వచ్చేటువంటి మనకి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించడానికి ఆ కాలంలోనే మనకు తగినంత వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వస్తుంటాయి. సో వాటిని ఔషధంలాగా తయారు చేసుకొని మనం తీసుకున్నట్లయితే అలాంటి కండిషన్స్ నుంచి మనకు విముక్తి కలుగుతుంది. ఓకే, అంటే యూజువల్గా నాకు కూడా ఒక డౌట్ మ్యామ్, ఇప్పుడు వడదెబ్బ అని మీరు అంటున్నారు కదా, సాధారణంగా అందరూ బయటకు వెళ్తూనే ఉంటారు, చాలా కొంతమందికి మాత్రమే వడదెబ్బ తగులుతుంది. ఆ వడదెబ్బ కూడా కొంతమందికి పర్టికులర్ పర్సన్స్కే తగులుతుందా, లేకపోతే అంటే కొంచెం లోపం ఉన్న వాళ్ళకి ఎవరికైనా తగులుతుందా? సో వడదెబ్బ ఎప్పుడు తగులుతుంది అంటే మనం తీసుకున్న ఆహారం అంటే మనం ఖాళీ పొట్టతోటి ఉదయాన్నే ఏమీ తీసుకోకుండా బయటికి వెళ్ళామనుకోండి, మనం ఆల్రెడీ డిహైడ్రేటెడ్ కండిషన్లో ఉన్నాం అండ్ మనం మెంటల్ స్ట్రెస్ అధికంగా ఉంటుంది కాబట్టి మనం ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో బయట అట్మాస్ఫియర్ అంటే బయట వాతావరణం కూడా చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఏమవుతుందంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అన్లెస్ మన ఇమ్యూనిటీ బాగా స్ట్రాంగ్ ఉండేది తప్పించి మనం మధ్యాహ్నం వరకు కూడా నిలదొక్కడం కష్టం ఉంటుంది. సో అందుకనే అలాంటివి రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం మార్నింగ్ లేవగానే మన ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినట్టు దినచర్య పాటించినట్లయితే ఎలాంటి వడదెబ్బ ఎవరికి కూడా తగలదు. అన్లెస్ మనకి చాలా ఇమ్యూన్ కాంప్రమైజ్ అంటే బాగా బలహీనంగా అంటే చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతోటి అవి కూడా చాలా ఏమంటారు చాలా కాంప్లికేటెడ్ డిసీజెస్తో బాధపడే వాళ్ళకి ఇలాంటి ఉపద్రవాలు అధికంగా ఉంటాయి. అదర్వైజ్ నార్మల్ అంటే మోస్ట్ అంటే ఒక 80% వరకు ఉన్నటువంటి నార్మల్ ఇండివిజువల్స్కి వడదెబ్బ మ్యాక్సిమం తగలదు, ఎలా మనం ఆయుర్వేద శాస్త్రం చెప్పిన దినచర్య పాటించినట్లయితే. ఓకే, సో ఇప్పుడు ఇలా తయారు చేసుకొని తీసుకోవడం వలన చాలా మంచిది అంటారు, ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేసుకోవచ్చు అంటారు. ఎందుకంటే దీనిలో మనం మామిడికాయని యూస్ చేస్తున్నాం కదా, ఈ మామిడికాయ ముఖ్యంగా మనకి రక్త దోషాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వడానికి ఉపయుక్తంగా ఉంటుంది. డీహైడ్రేషన్ అన్నాం కదా, సో పిత్త దోషాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో మనకి అసిడిటీ కానీ అల్సర్స్ కానీ రాకుండా మనకి శరీరంలో ఉన్నటువంటి అతివేడిని తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. మనం ఇది చక్కగా ఉడకపెట్టుకున్నాం కాబట్టి సో చాలా శీతలంగా ఉంటుంది అనమాట. అంటే న్యాచురల్గా శీతలీకరణ ప్రాసెస్ ఉన్నటువంటి రెసిపీ అని చెప్పచ్చు. ఓకే, అంటే మామిడికాయ ఇప్పుడు మనకి సాధారణంగా వేడా చలవా? సో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మామిడికాయ మన మామిడికాయ చెట్టును తీసుకున్నట్లయితే లేత ఆకులకి ఒక రకమైన ప్రాపర్టీస్ ఉంటాయి, ముదురు ఆకులకు ఒక రకంగా ఉంటుంది, దాని కాండంలో ఒక రకమైన బెనిఫిట్స్ ఉంటాయి. పచ్చి మామిడికాయకి ఒక రకంగా ఉంటుంది, పండు మామిడికాయకి ఒక రకంగా ఉంటుంది. సో ఇన్ని డిఫరెంట్ వెరైటీస్గా ఉన్నాయి. ఏదైనప్పటికీ మనం ఏదైతే ఉడకపెట్టినప్పుడు ఉంటుంది చూసారా, అప్పుడు మాత్రం మనకు చలవ చేస్తుంది అనమాట. సో అవి లీవ్స్ కానివ్వండి, ఫ్రూట్ కానివ్వండి, ఫ్రూట్ మనం ఎట్లా ఉడకపెట్టాం కాబట్టి కాయ ఉంటుంది కదా, మామిడికాయను ఉడకపెట్టినప్పుడు లేకపోతే మామిడి ఆకులను మనం మరిగించినప్పుడు సో అవన్నీ కూడా మనకు శీతలీకరణ ప్రాసెస్ చేస్తాయి అన్నమాట. అంటే మనకు ఒంటికి చల్లవని చేస్తాయి. సో ఇప్పుడు మనం తయారు చేసిన ఈ మామిడికాయ పచ్చిపులుసు అనేది ఎవరైనా తీసుకోవచ్చా, ఎప్పుడైనా తీసుకోవచ్చా? ఎవరైనా కానీ తీసుకోవచ్చు. మనం ముఖ్యంగా ఎప్పుడైనా ఈ పచ్చిపులుసు అనేటువంటిది మధ్యాహ్నం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి సో మధ్యాహ్నం మనం చారు అలాంటి వేడివేడిగా తినడానికి ఇష్టంగా ఉండదు కాబట్టి ఆ టైంలో మనం తీసుకోవచ్చు. సో ముఖ్యంగా ఎండాకాలంలో వడదెబ్బ నుంచి మనకి ప్రొటెక్షన్ లభిస్తూ అంటే వడదెబ్బ తగలకుండా ఉండి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ మామిడికాయ పచ్చిపులుసు అనేటువంటిది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, చూసారు కదా మామిడికాయ పచ్చిపులుసు మనం చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాము.
క్విక్గా అయిపోతుంది అనమాట. మేడం చెప్పినట్టుగా ఎండాకాలంలో మనం తప్పకుండా బయటికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఇంట్లోనే కూర్చుంటే పనులు ఎలా అవుతాయి, మరి అలా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మన వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేటట్టుగా, ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండేటట్టుగా, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండేటట్టుగా ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకొని బయటికి వెళ్ళినట్లయితే మన పని అవుతుంది, మనకి కూడా ఏమీ కాదు, ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాం. మరి అలాంటి ఒక అద్భుతమైన మేలు చేసేటువంటి రెసిపీయే ఇదిగో ఇప్పుడు మనం తయారు చేసినటువంటి మామిడికాయ పచ్చిపులుసు. మరి ఇది ఎలా ఉందో చూస్తున్న దగ్గర నుంచి నాకు చాలా టెంప్టింగ్గా ఉంది. నేను పచ్చిపులుసు తిన్నాను, కానీ మామిడికాయతో చిన్నప్పుడైతే కనుక ఇలాగ ఏమంటారు, ఇలా ఉడకపెట్టుకొని దీంట్లో కొంచెం పంచదార వేసుకొని తినేసేవాళ్ళు, ఆ వాటర్ తాగేసేవాళ్ళు. కానీ ఇలా పచ్చిపులుసు రూపాయలు అయితే ఎప్పుడూ తినలేదు. లెట్ us see, టేస్ట్ చేద్దాం. ఓ అలవాటు అయిపోయింది ఊదుకోవడం. ఓకే, చాలా పుల్లగా ఉంది కదా, ఎంత బాగుందో. వీలైతే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు మనం. నేను అస్సలు తినను. ఇలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, పుల్లగా కారంగా యమగా ఉంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మామిడికాయ పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మామిడికాయ గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, సైంధవ లవణం, కొత్తిమీర, కరివేపాకు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. మామిడికాయ పచ్చి పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తురుము, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొన్ని, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగా చేత్తో కలుపుకోవాలి. ఆ తరువాత ఉడికించిన మామిడికాయ గుజ్జును కూడా వేసి కలుపుకొని సరిపడా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. చివరిగా పైనుండి మరొకసారి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకుంటే వడదెబ్బ వల్ల వచ్చే సమస్యలను తగ్గించి, అలాగే వడదెబ్బ తగలకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఎంతో ఉపయుక్తకరమైనటువంటి మామిడికాయ పచ్చి పులుసు రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వలన మనందరికీ కూడా జలుబు, దగ్గు వస్తూనే ఉంటుంది. వీటన్నింటిని నివారించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే నల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్ కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలిపేసుకొని ఒక 1/2 టీ స్పూన్ తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక వారం రోజులు కంటిన్యూస్గా తీసుకున్నట్లయితే మనకి వాతావరణం మార్పుల వల్ల వచ్చేటువంటి జలుబు, దగ్గు కూడా మనకి తగ్గుముఖం పడుతుంది. సో ఈ వాతావరణ మార్పుల వల్ల ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు, అదేంటి తెలుసుకుందాం. ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో వేసవి కాలంలో మనకు వడదెబ్బ తగలకుండా అలానే ఆరోగ్యంగా ఉండడానికి ఉపయుక్తమైనటువంటి ఔషధం లాగా పనిచేసే ఒక సంజీవిని మనం తయారు చేసుకోబోతున్నాం. ఓ ఏంటది? అదే దాడిమ గోక్షరాది కషాయం. దాడిమ గోక్షూరాది కషాయం తయారు చేసుకోబోతున్నాం కదా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. శతావరి చూర్ణం, ఎండు ద్రాక్ష, బిల్వపత్రాలు, గోక్షూర చూర్ణం, దానిమ్మ తొక్క. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఎలా తయారు చేయాలి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఇవంతా తీసుకోవాలి. ఇవన్నీ కూడా చూద్దాం. మ్యామ్ నేనైతే స్టవ్ వెలిగించేసాను. అయిను కషాయం కదా. సో ఈ కషాయం అనేటువంటిది మనము ఏదో డిజీజ్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరో కొంతమంది తాగాలన్నట్టు కాదు, నార్మల్ సమ్మర్ డ్రింక్లా కూడా మనం తీసేసుకోవచ్చు. ఓకే. సో మనం 2 గ్లాసుల వాటర్ని మనం మరిగించేసుకున్నాం. ఓకే. సో దీనిలో మనం ఫస్ట్ దానిమ్మ తొక్కుని మంచిగా ఇట్లా తీసుకున్నాం కదా, ఈ దానిమ్మ తొక్కులని వేసేసుకుందాం. సో చూసారు కదా, దానిమ్మ తొక్కలు దీంట్లో మనం వాడుతున్నాము. దానిమ్మలు తినేసేసి ఆ తొక్కలు అలా పారేసేయకుండా వాటిని జాగ్రత్తగా అట్టి పెట్టండి నుంచి. దాంతో ఏం తయారు చేయాలి అనేది మేడం చెప్తూ ఉంటారు, మీరు ఫాలో అయిపోండి. ఈ రోజు మాత్రం అంటే ఇప్పుడు మాత్రం మనం ఇలా తొక్కలు ఫ్రెష్గా ఉన్నాయి, చక్కగా ఇలా తొక్కలు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాము. వీటిని కప్పు మొత్తం కూడా వేసేసుకుంటున్నాం. నాకు తెలిసింది హాఫ్ దానిమ్మ తొక్కలు. సో వేసేసుకుందాం.
ఓకే, అలానే ఎండు ద్రాక్ష మొత్తం వేసేసుకున్నాం. ఈ ఎండు ద్రాక్ష మీకు తెలిసి దీని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎండు ద్రాక్ష మొత్తం, అలానే బిల్వ పత్రాలు మొత్తమా? బిల్వ పత్రాలు కూడా మొత్తం ఒక 2-3 మనం బిల్వ పత్రాలు తీసుకున్నాం, అది వేసేసుకుంటాం. ఓకే. సో బిల్వ పత్రాలు ఏంటి అని అంటే మనకి అన్ని చోట్ల దొరుకుతూనే ఉంటాయి, మీకు తెలుసు కదా, చాలా మందికి తెలియదు. మేము ఒకసారి చూపించండి అదంటే ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు. బిల్వ పత్రాలు అంటే ఇవి మనకి శివుడికి చాలా ఇష్టమైనటువంటిది. చూసారా 3 లీవ్స్ ఉంటాయి అనమాట. సో ఇవి శివుడికి చాలా ఇష్టమైనటువంటివి. అండ్ ఈ పత్రాలలో మనం ముఖ్యంగా IBS అంటారు, అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్కి ఇది బెస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అనమాట. అంటే ఈ మన ఇంటెస్టైన్లో వచ్చేటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఊరికే విరేచనాలు రావడము, మనం ఏదైనా తిన్నా కానీ వెంటనే మోషన్కి వెళ్ళడము, భయం వారిలో వచ్చేటువంటి విరేచనాలు, వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఈ బిల్వ పత్రాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఓకే, బిల్వ పత్రాలు వేసేసుకున్నాము. ఈ 2 కూడా వేసేనా? వేసేది. ఓకే, ఇవి కొంచెం మరిగాక మనం శతావరి చూర్ణం అలానే గోక్షర చూర్ణం వేసేసుకున్నాం అనమాట. అండ్ ఈ మీ కాంపోజిషన్ ఏదైతే ఉందో మనకి బెస్ట్ సమ్మర్ డ్రింక్గా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి శరీరంలో అధికమైనటువంటి వేడి ఉత్పత్తి అవుతుందన్నమాట వాతావరణం మారడం వల్ల. అలానే కొంతమందికి జలుబు దగ్గు కూడా వస్తుంటుంది. సో ఎందుకంటే ఈ సీజన్ చేంజ్ వల్ల వచ్చేటువంటి మార్పులలో మనకి మన బాడీ కూడా ఆ సీజన్కి అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి శరీరంలో చిన్న చిన్న మార్పులు జరిగి అవి ఫస్ట్ ఎట్లా రెస్పాండ్ అవుతాయి, మనకి జలుబు దగ్గుగానే మనకు బయటపడతాయి. సో అట్లాంటి చిన్న చిన్నవి కొంతమందికి ఏమవుతుందంటే ఇమ్యూనిటీ తక్కువగా, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల దీర్ఘకాలికంగా వాళ్ళు సఫర్ అవుతుంటారు. సో అలా కాకుండా మనకి ఈ కషాయం లాగా తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది, అలానే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఇన్ కేస్ వడదెబ్బ తగిలింది అనుకోండి, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల, ఎక్సెసివ్ స్ట్రెస్ వల్ల, సో మోషన్స్ వామిటింగ్స్ అవన్నీ అవుతుంటాయి కదా. సో అప్పుడు మళ్ళీ కూడా మనకి జీర్ణాశయ శక్తి నార్మల్ స్టేట్కి రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడు బాగా మరిగింది కదా, మంచి కలర్ కూడా వచ్చింది. సో మనం యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా తీసుకొని దానిలో మనం ఒక 1/2 టీ స్పూన్ మనం శతావరి చూర్ణం యాడ్ చేసుకుంటాము. అండ్ ఈ శతావరి ఏం చేస్తుందంటే మనకి మజిల్స్ని బలంగా ఉంచుతుంది అనమాట. అది కూడా అధిక వేడిని తగ్గిస్తుంది అనమాట. ముఖ్యంగా ఉమెన్స్కి మనకి మెన్స్ట్రల్ సైకిల్ వచ్చేటువంటి క్రాంప్స్ ఉంటాయి చూసారా, అవి కూడా తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అంటే అబ్డామిన్లో వచ్చే మజిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉండడానికి ఉపయుక్తంగా ఉంటుంది. వేసేనా? ఒక 1/2 స్పూన్ వేసేయండి. ఓకే, శతావరి 1/2 స్పూన్. అలానే గోక్షర. ఈ గోక్షర అంటే మనకు అందరికీ తెలిసిందే, మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి, అలానే మన శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం తగ్గకుండా మెయింటైన్ అవ్వడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అది కూడా 1/2 స్పూన్ వేసేసుకున్నాం. జస్ట్ మరిగితే సరిపోతుంది అనమాట. సో అప్పుడు మనం దించేసుకోవచ్చు. 1/2 స్పూన్ వేస్తాం కాబట్టి మనకి అంత టేస్టీగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే శతావరి చాలా తీయగా ఉంటుంది. సో మనం తీసుకోవడానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కూడా ఇవ్వచ్చు మనం, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మనం డోసేజ్ వచ్చేసి ఒక 10 to 15 ml వరకు తీసేసుకోవచ్చు. ఓకే, ఇది సరిపోతుంది. ఇప్పుడు ఆపేసేయండి. సో ముందుగా వచ్చేటువంటి సమస్యలు మీరు అన్నట్టుగా ఏంటంటే మనం ఇక్కడికే కాదు, అంటే సీజనల్ వైజ్ అనే కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము అని అన్నప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఎఫెక్ట్ అంతా తెలుస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అవి దాదాపు ఒక 15-20 రోజులు ఉంటుందని మనం ఫిక్స్ అయిపోతాం మెంటల్గా. అలా అవ్వకండి. మేము తయారు చేసిన సంజీవని లాంటి ఔషధాన్ని తీసుకోండి, వెంటనే చక్కగా తగ్గిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఇదిగో రెడీ అయిపోయింది కాబట్టి ఇది మనకి శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని కూడా బయటకు పంపించేస్తుంది అనమాట. అంటే మన డైజెషన్ ప్రాసెస్ లో వచ్చేటువంటి ఏవైతే మలినాలు ఉంటాయో వాటి అన్నింటినీ కూడా శరీరం నుంచి తొలగించేస్తాయి. అలా కూడా పనిచేస్తుంది బాగా. అందుకని ఇది బెస్ట్ సమ్మర్ డ్రింక్ అని చెప్పొచ్చు అనమాట. టాక్సిన్స్ బయటకు వెళ్ళడానికి రకరకాల ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రయోగాలు చేయకుండా చెప్పిన వాటిని పాటిస్తే దీంతో పాటు ఆరోగ్యము అలాగే కొంచెం సన్నగా అవడానికి కూడా ఉపయుక్తకరంగా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్గా. ఎందుకంటే మనకి దీంట్లో తీసుకున్నటువంటి బిల్వ పత్రాలు అలానే దానిమ్మకాయ తొక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి, అలానే ఒబిసిటీ అంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తాయి అనమాట. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ని కూడా పెంచేస్తుంది. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి దాడిమ గోక్షరాది కషాయం రెడీగా ఉంది. విన్నారు కదా, దాడిమ గోక్షూరాది కషాయం. దగ్గు జలుబు వచ్చినప్పుడు ముందుగా తీసుకోవాల్సినటువంటి ఔషధం, ఇప్పుడు మేము తయారు చేసిన ఔషధం. వీటితో పాటు రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి ఆ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టచ్చు. మేడం చెప్పినట్టుగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేయచ్చు, గుడ్ కొలెస్ట్రాల్ అంటే మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది కదా ఈ మధ్యన డెఫిషియన్సీ, సో ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడచ్చు. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. దాడిమ గోక్షూరాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శతావరి చూర్ణం, ఎండు ద్రాక్ష, బిల్వపత్రాలు, గోక్షూర చూర్ణం, దానిమ్మ తొక్క.
దాడిమ గోక్షూర కషాయం తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి అందులో దానిమ్మ తొక్కలు, ఎండు ద్రాక్ష, బిల్వపత్రాలు వేసి కాసేపు మరిగించుకోవాలి. తరువాత 1/2 చెంచా శతావరి చూర్ణం, 1/2 చెంచా గోక్షూర వేసి కలిపి కాసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించి సన్నగా అవ్వడానికి కూడా ఎంతో మేలు చేసి అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యలను కూడా తగ్గించే దాడిమ గోక్షూరాది కషాయం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే మంచి ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో మీరందరూ కూడా ఇప్పుడు మనం వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్పాం కదా. ఖాళీ కడుపుతోటి బయటికి వెళ్ళకండి, మేము చూపించేటువంటి రెసిపీస్ అన్నీ తయారు చేసుకోండి, అలా ఆహారంలో తీసుకోండి, అలానే మనం తీసుకున్నటువంటి ఔషధం ఏదైతే ఉందో మేము ఎలా చెప్పామో అలానే పాటించండి. ఈ వేసవి కాలంలో మీరు ఎంటీ స్టమక్తో బయటికి వెళ్తే ఖచ్చితంగా వడదెబ్బ తగలడం కానీ, కళ్ళుదిరి పడిపోవడం కానీ, లేకపోతే ఎక్కువ విరేచనాలు రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఖచ్చితంగా మీతో పాటు ఔషధము, ఆహారము, అలానే ప్రొటెక్షన్ కూడా. ఏమంటే మనకి ఎండ తగలకుండా ఉండడానికి గొడుగో లేకపోతే స్కార్ఫ్ ఏదో ఒకటి మనం మన చేతిలో ఖచ్చితంగా ఉంచుకోవాల్సిందే. మనం ఎందుకంటే ఆయుర్వేదం చెప్తుంది ఏమంటే ముందుగా జాగ్రత్తలు పాటించినట్లయితే రోగాలు రాకుండా ఉంటాయి. సో ఒకవేళ చిన్నపాటి రోగాలు వచ్చినా దానికి తీసుకునే అంటే కరెక్ట్ టైంలో ఆహారం తీసుకొని మనం ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఔషధాలన్నీ పాటించినట్లయితే ఈ వేసవి కాలాన్ని మనం చక్కగా ఎంజాయ్గా చేసుకోవచ్చు. ఎస్, ఏ సీజన్ అయినా ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా తిరిగేసేయాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఒకటే, మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే ప్రతి ఒక్క రెసిపీ అంటే మంచి ఫుడ్ మీరు తయారు చేసుకొని తినండి, ఇంటిల్లిపాదికి పెట్టండి, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా సంజీవని లాంటి ఔషధాలు తయారు చేసి మీ అందరికీ అందిస్తున్నాం. ఎవరికైతే అవసరమో వాళ్ళందరూ కూడా పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.